అవును. వాళ్ళ భార్యనే మాట్లాడుతున్నా. సజిరా? కాదు కాదు. ఏ రాకేష్ చెప్పండి. నన్ను పెళ్లి చేసుకున్నాడు అక్క, వేములవాడ మాది. నాకు 2 సంవత్సరాల కొడుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ 3 నెలల ప్రెగ్నెంట్ తో ఉన్నా. అదే ముచ్చట నేను వాళ్ళ అత్తమ్మ కూడా ఫోన్ చేసి చెప్పిన వాళ్ళే ఫోన్ కట్ చేసింది, స్విచ్ ఆఫ్ చేసింది. మీరు ఫ్రాంక్లు చేస్తే ఫ్రాంక్లు మీ వాళ్ళతో చేసుకోండి, ఫ్రాంక్లు నాతో కాదు. హాయ్ ఫ్రెండ్స్, మా అత్తమ్మ తోటి ఫోన్ చేపిస్తున్నా. చెప్పండి, వీడియో చూసిన తర్వాత మీరే చూడండి ఎక్కడ మంచిగా వచ్చిందా రాలేదా చెప్పండి, ఓకేనా? హలో, ఎవరు? రాకేష్ వాళ్ళ అత్తమ్మనా మాట్లాడేది? రాకేష్ వాళ్ళ అత్తమ్మనా మాట్లాడేది? మీరు రాకేష్ వాళ్ళ అత్తమ్మేనా మాట్లాడేది? మాది వేములవాడ అండి. మీ వాయిస్ క్లారిటీ వస్తలేదా ఆంటీ? కొంచెం గట్టిగా మాట్లాడతారా? మాది వేములవాడ ఆంటీ. రాంగ్ నెంబర్ కాదు, రాకేష్ మీ అల్లుడే కదా. తప్పు నెంబరా? మా అత్తమ్మది. అవును, మీరు చింతలు పెట్టాను ఇట్లా. ఓకే ఓకే, మీ చింతలు పెట్టనే. హలో, సజీరా మీ బిడ్డనే కదమ్మా? సజీరా మీ బిడ్డనే కదా? నేను కూడా ఒక బిడ్డని అనుకుని అతను మాట్లాడమ్మా. మీకు ఒకటి చెప్పాలి. ఈ రాకేష్ మొత్తం ఉన్న సంపాదన మొత్తం మీకే పెడితే మరి నాకే నుంచి వస్తుందమ్మా? కొంచెం గట్టిగా మాట్లాడమ్మా, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, వినబడతలేదు. అయితే రాకేష్ నన్ను పెళ్లి చేసుకున్నాడమ్మా. చేసుకున్నాడు. అయితే నాకు ఇప్పుడు ఒక కొడుకున్నాడు. నేను మళ్ళా ప్రెగ్నెంట్ తో ఉన్నా, 3 నెలలు ఇప్పుడు నాకు. రాకేష్ నన్ను పెళ్లి చేసుకున్నాడు. నాకు ఒక కొడుకు, ఇప్పుడు మళ్ళా బొత్తతోనున్నా. అదేనమ్మా, నువ్వు శ్రీరా మా చింతలపేటకురా. చింతలపేటకు నేనెందుకు వస్తామ్మా? ఇప్పుడు ఉన్న సంపాదన మొత్తం సంపాదించుకుంటే నీ బిడ్డకి పెడితే మరి నేను ఏడ పోవాలి? ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు మరి ఆయన తెలియదా? అమ్మ కొంచెం ఏమనుకోకుండా గట్టిగా మాట్లాడవా? వినబడతలేదు నాకు. మాట్లాడుతుందమ్మా. చెప్పమ్మా. నా దగ్గరకు వచ్చి నా లవ్ చేస్తాను అన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, ఒక కొడుకు పుట్టిండు. ఇప్పుడు మళ్ళా నాకు 3 నెలలు నా బతుకేడ కాకుండా అయింది. నాకెందుకు వస్తుందమ్మా? అయ్యో, ఎప్పటికీ నా దగ్గరకు వచ్చుకుంటా పోకుంటున్నాక నాకెందుకు వస్తుంది చెప్పు? మంచిగా చూసుకుంటాడని నేను అనుకున్నా. ఇప్పుడేమో నా ఆస్తి మొత్తం నేను వాళ్ళకే రాసిచ్చుకుంటా, నాకు నేను ఏదో కొంచెం కొంచెం సంపాదన నీకు పెడతా అని అంటాడు. అట్లా పెడితే ఎట్లమ్మా? మొత్తం నాకే కదా పెట్టాలి. ఇప్పుడు ఇద్దరం ఉన్నప్పుడు ఆమెకు కొంచెం పెట్టాలి, నాకు కొంచెం పెట్టాలి. మొత్తం ఆమెకే పెడతానంటే కుదరదు కదా. ఇప్పుడు నా కొడుకు ఏడబోతాడు? రోజు బాగా తాగి ఇంటికి వస్తాడు. మేమా? నాకు తెలియదమ్మా. పెళ్లి కాకముందు పత్తి దంద చేసడానికి వచ్చిండు. మురిసిపోక ముందున్నది పెళ్లి చేసుకున్నాడు, గుళ్ళ పెళ్లి చేసుకున్నాం, వేములవాడ గుళ్ళ. పెళ్లి చేసుకొని ఇప్పటికి 3 ఏళ్ళు అవుతుంది. తాళి కట్టిండు, పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అత్తలేడు, నా దగ్గరికి అత్తలేడు. 3 నెలల బొత్త అంటే 6 నెలలు అయితే ఎట్లా అవుతుంది? రాక ధర్మవేనా? ధర్మవా లేకపోతే ధర్మవేనా మాట్లాడేది? ఏంటిదమ్మా చెప్పు బిడ్డ, ఏంటిది?
నేను నీ ఒక బిడ్డ లెక్కన మాట్లాడతానమ్మా, ఎందుకు నన్ను అర్థం చేసుకుంటలేవు చెప్పు. నీకు అర్థం అవుతుందో నీకు నువ్వు పిస మాట్లాడుతున్నావు. మాట్లాడతానా నీ మీదనే కేసు పెడతా, నీ మీద నీ బిడ్డ మీద నీ అల్లుని మీద కేసు పెడతా. నేను నా దగ్గరికి ఎందుకు రానిస్తలేరు అంటే నెమ్మదిగా మాట్లాడతాను, నన్ను ఎక్కువ ఎత్తురా. కేసు పెడతా నేను, ఎందుకు పెట్టా, నా దగ్గరికి ఎందుకు రానిస్తలేరు మీరు. నన్ను చూసి వచ్చినావంటే ఇప్పుడు మీ అల్లుడు ఏమంటాడు, మా అత్తని అడుగుపో అంటాడు, నేను ఎవరికి ఫోన్ చేయాలి. మా అత్తనాడు, మా అత్త దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి, ఏమన్నా పెట్టాలన్నా చేయాలన్నా కూడా నీ ఆమె ఎత్తదని అంటుండు. నీ దగ్గర బాగానే పైసలు ఉన్నాయట కదా. ఇప్పుడు నువ్వు బొత్తతో ఉన్నావు కదా. నువ్వు అమ్మకి అమ్మ నేను అమ్మతో మాట్లాడుకోవాలి. ఏ అమ్మ నీతో సంబంధం లేదు, ధర్మవాక్ ఫోన్ నేను ఆమెతోనే మాట్లాడుకోవాలి. మోటం లక్ష్మికి ఒకసారి నేను మాట్లాడతా. ఏమైతుంది అంటే మరి ఇది కరెక్టేనా? ఒక కొడుకును కానీ నాతో ఇప్పుడు మళ్ళా 3 నెలల బొత్తతో ఇది కరెక్టేనా? ఏంది? హలో సరే అమ్మా, నేను చెప్పేది కొంచెం మంచిగా. ఇప్పుడు నాకు పుట్టిన కొడుకు నీకు నీ ముందు నువ్వు ఆలోచన మాట్లాడుకోవాలి. నీ దగ్గర నాకు చెప్పిండు నిన్ను రాపిస్తా, నీ బిడ్డను రాపిస్తా అంటే నాకు అవన్నీ తెలియదమ్మా. ఇప్పుడు నా కొడుకు పేరు కూడా ధర్మయ్య అని పెట్టిండు. మరి ధర్మయ్య పెట్టిండు. నీ కొడుకు పేరు ధర్మయ్య అని పెట్టిండు. ఆ పేరు నచ్చలేదు, పాత పేరు అన్నా కూడా ఇచ్చేనా మగడు. నా ముఖం నువ్వు చూడలేవు, నీ ముఖం నేను చూడలే. నీ దగ్గర పిల్లల్ని అన్నట్టు ఆయన పేరు నాకిచ్చి ఆయన నువ్వు పూలదండ వేసుకొని కాదమ్మా. ఇప్పుడు మళ్ళీ పూల దండలు వేసుకుంటే ఎట్లుంటది చెప్పు. ఆస్తి మొత్తము నా కొడుకు పేరు మీద రాయిందమ్మా. నాకు బిడ్డ పుట్టినా నేను అడిగేదాన్ని కాకపోవచ్చు, కానీ నాకు కొడుకు పుట్టిండు, ఆస్తి మొత్తం నా కొడుకు పేరు మీద రాయింది, నా పేరు మీద కూడా వద్దు. ఇంకొకటి ఏంటంటే నా కొడుకు పేరు ధర్మయ్య అని పెట్టిండు కాబట్టి పెట్టినప్పటి నుంచి నా ఇంటి ముఖం కూడా చూస్తలేడు మరి మీ అల్లుడు. అమ్మ మాట మంచి మాట్లాడమ్మా, నీకు ఫోన్ చేసిన. ఇగో అమ్మ మాటలు మంచిగా రాని, ఎంతైనా నువ్వు కోపంగా అట్లా తిడతావు కావచ్చు అని నాకు మాత్రం మొగడే కదా. మా ఆయన అట్లా తిడితే నేను ఊరుకుంటానా? ఇప్పుడు నువ్వెవరైతే మాట్లాడతానో నీ మీద కూడా నేను కేసు పెడతాను. నువ్వు ధర్మవ్వకి ఒకసారి ఫోను. ఇప్పుడు నాకు 3 నెలల బొత్తమ్మా, చెప్పేది నువ్వు. కొడుకు పుడితే ధర్మయ్య అని పెట్టుకున్నా, మరి బిడ్డ పుడితే మూత లక్ష్మి అని పెట్టానా ధర్మవ్వ అని పెట్టాలనా? హలో హలో అమ్మ వినబడుతున్నా? కట్ చేసింది. ఏమని మళ్ళీ ఫోన్ చేసి బిడ్డ కొడుకు పుట్టింది కదా ధర్మయ్య పెట్టాడు, బిడ్డ పుట్టింది అనుకో లక్ష్మి పెడతాను, మూట లక్ష్మి పెడతాను అలా తీసుకుంటే ఏం కాదు. బిడ్డ అటు ఫోన్ పోయినట్టుంది. కట్ చేస్తుంది. అరే ఒక నెంబర్ అన్న, మా నెంబర్ అన్న. కట్ చేసి మళ్ళీ చెప్తున్నా. హలో వినబడుతుందా? వినబడుతుంది, చెప్పమ్మా ఏం కావాలమ్మా. ఇప్పుడు నాకు బిడ్డ పుడితే మోటం లక్ష్మి అని పెట్టన్నా? నాకేం మరమట్టి కాదు. ఏమని పెట్టాలి మరి నాకు బిడ్డ? నాకేం పేరు లేదు,
నాకేం పేరు లేవు. సరే అమ్మా, ఇప్పుడు నా పరిస్థితి ఏంది చెప్పు మరిగా. నీకేనా నీ పరిస్థితి నాకు తెలియదు, నాకేం గుర్తు. ఇప్పుడు కాదమ్మా, నీ అల్లుడు ఏమంటాడు, మా అత్త దగ్గర లచ్చలు ఉన్నాయి, ఆమెకు ఫోన్ చేస్తే ఏదైనా సాల్వ్ అవుతుందని మీ అల్లుడు అంటాడు. ఏమో బిడ్డ, నాకు లక్ష్యం లేదు. నేను గోలు అడిగి బోటలు అడిగి డబ్బలు రేపులు ఏరుకొని అరక తిరిగి వస్తున్నా బిడ్డ. నాకు పెద్ద పత్రికల్లో తెలియదు. ఆ లక్ష్యం నేను అలాగే తెలుసు బిడ్డ. దగ్గరనే బొచ్చెడు పైసలు ఉంటాయి అమ్మా. మరి లక్షలు ఇద్దరు ఊడి వచ్చి మాట్లాడారు. సరే అమ్మా, ఒకసారి మా ఆయనకు కూడా ఇస్తున్నా, మా ఆయనతో మాట్లాడవా? రాకేష్, నీ రాకేష్ కి ఇస్తున్నావా? మా రాకేష్ కి ఇస్తున్నా, మా రాకేష్ తో ఒకసారి మాట్లాడవా? మాట్లాడతాను. అయ్యో మాట్లాడితే కాదా, చేసిందంతా చేసి ఎందుకు ఇట్లా ఎత్తున్నావు నువ్వు? అల్లుడు హలో అల్లుడు, మాట్లాడు, ఎందుకు సపోర్ట్? హలో చెప్తున్నాను చెప్పు. అత్త మంచిగున్నావా? మంచిగా ఉన్నా. ఇప్పుడు నా పరిస్థితి ఏంది, నీకు మాట్లాడత్తలేదా? మాట్లాడుతున్నా కదా, మాట్లాడు. నేను ఏడవో వాళ్ళు ఒక్కదాన్ని మరి. ఏం కదా మాట్లాడుతున్నా. అత్తమ్మా చెప్పు. ఏడా ఇంటికన్నావా? సౌండ్ చిన్న పెద్ద పెట్టినావా? ఎక్కడికి నేను వస్తాయని పొలానా గడిగి వస్తున్నాను. అయ్యో ఒక మాట చెప్పన్నా. చెప్తున్నాను. అయ్యో అప్పుడు నా అంటీ కదా, పెళ్లి చేసుకున్నాను అప్పుడు అంటీ కదా, అప్పుడు ఫోన్ మాట్లాడినా యాకుంది అప్పుడు పోయినా సరే. అయ్యో ఇప్పుడు నా దొరకబట్టింది, ఇక్కడ దొరకబట్టి ఫోన్ గుంజుకుంది, నన్ను ఫోన్ ఎత్తలేదు. అయ్యో నువ్వు ఇంటికోకు, నువ్వు ఇండే ఉండు, నువ్వు ఇంటికోకు అనుకుంటా దొరకబట్టింది, ఈ రూములలో తాళం వేసి పెట్టింది. సార్ కాదు కానీ నువ్వు నీకు వస్తావా మరి? అత్తమ్మా ఫ్రాంక్ కూడా చిన్న షూటింగ్ చేసినాక నీతోటి. హలో నేను ఏమంటున్నా? హలో మీ బిడ్డకి ఆల్రెడీ ఫోన్ చేసినా చెప్పినా అని అమ్మ మీద వీడియో చేస్తున్నా అంటేనే ఒప్పుకుంది. ఇప్పుడు నువ్వు రేపు వాళ్ళ అత్త ఫోన్లో వస్తా అని చెప్పేసి తీపిచ్చిన తోటి చిట్ట ఆదుకోలేదు, చిట్టు మధ్యన వేసింది. హలో మంకాలు ఆమె కొడుకు పుట్టిందంట, 3 నెలల ప్రెగ్నెంట్ అంట. నా కొడుకు పేరు మీద భర్త పేరు ధర్మయ్య పెట్టిడు. రాకేసు నిన్ను రాపిస్తా, నేటి బంగులు ఉన్నది, బంగులు నాకు సగం ఇయ్యి అని అంటుంది. మరి ఇప్పుడు నేను కొట్ల బాబుకు ఫోన్ చేసి, అయ్యా నా బిడ్డ పరిస్థితి ఏంది నువ్వు అన్నంటే నీ కారు మీద పోతున్నాని ఇప్పుడు మీ కొట్ల బాబాయ్ వస్తుండు. వాడికి కారు మీద మీ బాబాయ్ నేను ఇప్పుడు కాపాల కారు మీద వస్తాను, నేను తయారవుతున్నా. నాకు తమ్ముళ్ళు కేసులు రాకిస్తారు. అట్లా చిన్నగా వీడియో చేసి అట్లా మాట్లాడిపించినాం. ఏమో మాట్లాడు, ఒకసారి మాట్లాడి అన్నతోటి. హలో ఎవరు కారు వేసుకొని వచ్చేది? ఆయన మన అమ్మడులా నిజం చెప్పినప్పుడు నమ్మదు. అక్క ఇది ప్రాంకు. చూడు మాట్లాడు. మంచిగా ఉన్నారమ్మా? అయ్యో ప్రాంక్ వీడియో చేసినాం అంటే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు అని చేసినాం అంతే. మాట్లాడంటే నాకు కొడుకు పడుతుంది, మళ్ళీ ధర్మయ్య పట్టింది అదంతా ప్రాంక్ వీడియో. అన్ని వస్తాయి, మీ అన్ని వస్తాయి, మాట్లాడినాయి మొత్తం వస్తాయి.
నువ్వు మాకు పుట్టిన ఇలాంటి బిడ్డలు ఏ గట్ల అనలేదమ్మా నేను, అయ్యో నాకు ఉట్టి నువ్వు అని చెప్పిన అంతే, ఉట్టి అని అన్నా. అదే ఆహా. నేనన్నా నీకు పుట్ట నాకే బట్టి అదే ఇప్పుడు నిజంగా అయితే గిట్లనే రియాక్ట్ అవుతారు కదా, అదే తెలుసుకుందామని ఫోన్ చేసినాం అంతే. అత్తమ్మా బాయ్. అబ్బా బాయ్. బాయ్. ఎట్లా భయపడవా? నాది చెవుడలు ఊచుకున్నాయి నిన్న రాకేష్ బాత్రూమ్ లో ఉన్నాడా, అయితే ఈ మాటకి రావచ్చు, అయితే ఈమె అత్త అత్త అంటుంది, నిన్న కొత్త అంటుంది, మన మన ధర్మం పేరు పెట్టించిందంట, మా అత్తకు లక్షలు ఉన్నాయి అలా చేయమను అని అన్న ఆపించవాడు. ఇవన్నీ అట్లా మా కొడుకు చెప్తాను మాట, ఆ చిట్టికట్ట చెప్తాడు. అదే చెప్పిండు, ఈడే చెప్పిండు అన్ని చేయమని చెప్తే చేసినాం అంతే. ఏం లేదు. సరే ఓకే. అదేం లేదు కానీ నేనే అట్లా చిన్నగా నేర్పించిన, మా అత్త మంచి వీడియో చెప్తుందని చెప్పేసి చేయించినాం. సరేనా? ఇప్పుడు నీకు చెప్తా, అట్లా చెయ్యవు, అవునా కదా? ఇప్పుడు నీకు చెప్తున్నా అట్లా చేస్తావా? నవ్వుతావు అంటే చెప్తానే నేను. సరే